అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు షురు. అబద్ధానికి పాయింట్ బూషెట్టేస్తే ఎట్లుంటది, ఇంకెట్లుంటది, మన రేవంత్ సారు లెక్కనే ఉంటది. ఇది నేనేదో నా సొంతంగా చెప్తలేను, మళ్ళీ నన్ను బద్నాం చేయగల ఆయనత. మన కౌలు రైతులు చెప్తున్న మాట వాళ్ళు అనంగా నా చెవుల పడ్డది, నేను మీకు చెప్తున్నా. మరి వాళ్ళు గంత పెద్ద మాట ఎందుకన్నారో మీకు ఈ పాటికే సమజైపోయి ఉంటుంది. మాట తప్పుడు ఓడెక్కినాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క మాట మార్చుడు. ఇగో ఇవన్నీ ఈ షెయి పార్టీ పాలనలా నడుస్తున్నాయి కదా, అందుకే వాళ్ళు అంతగానం గరమైతుండ్రు. పాండ్రి మరి షెయి పార్టీ ప్రభుత్వం ఈ తాప కౌలు రైతులకు ఇచ్చిన దోకా ఎసోంటిదో చూసొద్దాం గని రాండ్రి. ఓట్లప్పుడు శ్రీమాన్ రేవంత్ సార్ వారు రైతులకిచ్చే పంట పెట్టుబడి పైసల మీద ఏమన్నాడో ఇనుర్రో పారి. డిసెంబర్ 9 తర్వాత 58 లక్షల రైతులకు మీ ఖాతాలో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కౌలు రైతుల కష్టాలు చూసి కరువు వచ్చినా, పంట కాలిపోయినా, పంట ఎండిపోయినా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని నేను చెప్పదలుచుకున్నా. అన్నాడు కదా, కాంగ్రెస్ గెలిస్తే కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తానన్నాడు. కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ సార్ ఒడ్డెక్కిండు, సీఎం కుర్చీలో కూర్చొని తాపకోసారి ఢిల్లీకి చక్కర్లు కూడా కొడుతుండు. అయితే ఇప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు వారు గదే ఢిల్లీలో ఏమంటుండయ్యా అంటే, రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతా భక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. ఆగనట దీన్ని ఏమంటారో మన తెలంగాణలో ఏదో శాస్త్రం ఉన్నది. యాదికి వచ్చింది, సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇక గిట్లనే అంటారు రైతులు ఇలా ముచ్చట్లిన్నాక. రైతులు అంటున్నది కూడా వాజిబే అనిపిస్తుంది. లేకుంటే ఏంది మరి, గింత మోసమా, గింతగనం దోఖానా, గీతీర్ల వెన్నుపోట్లు ఒడుచుడేంది? అసలు గిట్ల మాటలు మారితే, మాట తప్పితే, వెన్నుపోటు ఒడుస్తే ఇజ్జత్ పోతుంది, రైతులు బాధపడతారు, జనం శాపాలు పెడతారు అన్న భయం కూడా లేనట్టున్నది. అనుకుంటే అనుకోని మళ్ళీ 4 గంటలకాయ ఓట్లు, అప్పుడు ఏదో ఒకటి మాయ చేద్దాంతి అనుకుంటుర్రా ఏంది సర్కారోళ్ళు? కాదొల్లా, రేవంత్ సారే కౌలు రైతులకు పెట్టుబడి పైసలు ఇస్తామని శానా క్లియర్గా మైక్ల ముందు గట్టిగా చెప్పిండు. ఇక నిజంగానే ఇత్తడు కావచ్చని రైతులు ఎదురు చూసుకుంటున్నారు. ఇప్పుడేమో తడిగుడ్డతోని గొంతు కోసిన పని అయింది. అసలు కౌలు రైతులనే కాదు, అసలైన రైతుల కన్నా ఇచ్చిండా మరి రైతు భరోసా? ఈ భరోసా మీద మాట లేదు, ముచ్చట్లేదు. ఇక రుణాలు కూడా ఇప్పటిదాకా చాలా మందికి మాఫీ కాలేదు. మాఫీ కాలేదని ప్రజాభవన్కి వస్తున్న రైతులను పోలీస్ టౌన్లలో లేచుడు, ఎక్కడికక్కడ ఆపుడు, ఈ కథ నడిచింది. రాను ఇంకెన్ని కరెంటు షాకులు తినవలసి వస్తుందో మన రైతులు. ఆఖరికత్తే పాలిచ్చే బర్రె నమ్మి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్టయింది పటు అని తెలంగాణలో ఉన్న ప్రతి ఊర్లో చెప్పుకుంటుర్రు. 9-10 నెలల కిందిటి దాకా మన తెలంగాణ గురుకులాలంటే ఎట్లుండేనోళ్ళ, అందులో సీట్ అచ్చుడే అదృష్టము అని అనుకునేటోళ్ళు. గురుకులంలో చదివే పిల్లలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివే పిల్లల కంటే కూడా అవ్వల్దారు చదివేటోళ్ళు ఇంజనీరింగు, మెడిసిన్లల్లో ర్యాంకులు కూడా కొట్టిర్రు. సన్న బియ్యంతోని కడుపు నిండా తిండి పెట్టేది, భయం లేకుండా పిల్లగాండ్లకు చదువులు నడిచేటి. కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే గురుకులాలొద్దు, ఈ చదువులొద్దు అన్న కాడికి నడుస్తుంది. చూడుండ్రి మీరే కథ. వామ్మో, అగో పడగ మీద ఉన్నది ఎంత పెద్ద పామో చూడు. నా తోడు చెప్తున్నా, ఇట్లా టీవీలో చూసుకుంటే చెప్తున్నా, నాకే గజ అంటుందోలా. అసోంటిది ఇక ఈ పిల్లల పరిస్థితి ఎట్లా కావచ్చు పాపం. ఇగో ఈ పిల్లగాన్ని కాటు కూడా పెట్టిండత. నాకైతే ఈ ముచ్చట చెప్తుంటేనే పానమంతా కలుక్కుమంటుంది. ఈ పిల్లగాన్ల పరిస్థితి తలుసుకుంటా
ఈ సర్కారే పని కట్టుకొని పొతం చేసి ఉపాయం చేసిందా ఏంది అని అమ్మ నాయనకు అనుమానం కొడుతుందట. ఈ 9-10 నెలల సంధి గురుకుల పరిస్థితి ఎట్లయిందో చూస్తూనే ఉన్నాం మనం. పాములచ్చుడు, పిల్లలకు జరాలచ్చుడు, తిండి చక్కగా ఉండకపోవడు, సౌలతుల కోసం పిల్లలు రోడ్ల మీదకి వచ్చుడు, ఇవన్నీ కళ్ళారా చూస్తూనే ఉన్నాం మనం. ఒకప్పుడు తెలంగాణ గురుకులంలో సీటు కోసం పోటీలు పడుకుంటా పెద్ద పెద్ద లైన్లు కట్టిన రోజులుండే. ఇక ఇప్పుడేమో గురుకులాల గిసుంటూ కనబడుతున్నాయి. పిల్లలను ఇంట్లోనే ఉంచుతాం కానీ గురుకులాలకు తోలి వాళ్ళ బతుకులను ఆగం చేయమన్న కాడికి వచ్చింది. ఎంత మార్పు ఏంది కథ, చేయిపాటి తెస్తున్న మార్పు గిదే కావచ్చు అసలు. కానీ గిట్లుంటుంది అనుకోలేదు వాళ్ళ నేనైతే. అరే ఏమన్నా కోపాలు తాపాలుంటే మీరు రాజకీయంగా చూసుకోరి, అంతేగాని ఎవరి మీదనో కోపాలు పెట్టుకొని ఈ పిల్లల బతుకులను ఆగజేసిరేంది అని అంటారు పబ్లిక్. నిజంగా ఆఫర్లు అంటే మనోళ్లకు చాలా పాయరం కదనొల్ల. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, 100 రూపాయలకే చికెన్ బిర్యానీ, చందనా వారు వందనాలతో ఇస్తున్న 100 రూపాయలకే చీర, బొమ్మనా వారు బాయ్ బాయ్ అనుకుంటా 5 రూపాయలకే ఇస్తాన్రు తువ్వాలా. ఆలోచించిన ఆశాభంగం. ఇగో ఇసోంటి ఆఫర్లు ఉంటే చాలు దుకాణాల కాడ ఎగబడుతుంటారు, అంగీలు కూడా చినుగుతాయి, తొక్కీసులాటలు కూడా అవుతుంటాయి. డిస్కౌంట్ మహత్యమే అట్లుంటది మరి. కష్టమైనా మంచిదే, అగ్వకచ్చేదాన్ని ఇడిచిపెట్టొద్దు అని అనిపిస్తుంది కదా నొల్ల. కానీ ఒక కాడనొల్ల అగ్వ కాదు, తక్కువ రేటు కూడా కాదు, 1,00,000 రూపాయలు పెట్టి కొనేందుకు కూడా ఎగబడతాండ్రు. గంటల కమానం కాళ్ళు గుంజంగా నిలబడి ఎదురు చూస్తాండ్రు. ఆఫర్లు లేకున్నా మాత్రం అవుతాండ్రు. ఇంతకు దేనికోసం అట్లా అని అంటారా? చూడుండ్రి మీరే. ఆగ చూడురి, వామ్మో ఎంత పెద్ద లైన్లో చూడురి. పండ్లు కూడా దోముకోకముందే ఎగిరి వారంగానే వచ్చి లైన్లలో నిలబడ్డారు. ఎందుకంటారా, ఐఫోన్ కోసం యాపిల్ కంపెనీ వాళ్ళు కొత్త iPhone 16 నెంబర్తో అమ్ముడు స్టార్ట్ చేసిండు మన దేశంలో. ఇంకేందిగా ఆ యాపిల్ ఫోన్ను అందరికంటే ముందుగానే కొనుక్కోవాలని, ఫస్ట్ రోజే అందుకోవాలని ఇగో యాపిల్ కంపెనీ స్టోర్ల ముందు జనాలకి ఇట్లా ఎగబడ్డారు వల్ల. మరి అదేమన్నా డిస్కౌంట్లు ఇస్తురా లేకుంటే అగవకుంటుందా అంటే అది కాదు. 80,000 కాడికెళ్ళి షురూ చేస్తే కమస్కన్ 1,00,000 దాకుంటుంది ఆ యాపిల్ ఫోను. అంటే ఉర్రంగా 1,00,000 రూపాయలు పెట్టి మరి ఫోన్ కొనుక్కునేది ఎందుకు? ఇట్లా కాళ్ళు రెక్కలు గుంజంగా లైన్లో నిలబడ్డారు అన్నట్టు. అగోగి అక్క చూడురి, ఆ కంపెనీ ఆమెనే. ఇక టైం అయింది, ఇక లోపలికి వచ్చి కొనుక్కుందరట రారి అనుడితోనే ఒక్కొక్కరు పీటీ ఉషర్లకి ఎట్లా మారిపోయారు. ఓర్ నాయను ఏంది ఇది గింత ఆపచ్చేంది. అసలు నన్ను అడిగితే యాపిల్ ఫోన్ కోసం ఇక్కడ లైన్లలో నిల్చున్నోళ్ళల్లో ఎంతమంది 2 కిడ్నీలు ఉన్నాయో పాటు ఒక కిడ్నీ గల్లోళ్ళు ఎంతమందో ఇంట్లో. ఎందుకంటారా, ఐఫోన్ కోసం కిడ్నీలు కూడా అమ్ముకున్నారట మరి. అందుకే ఈ అనుమానం కొట్టింది. కిడ్నీలే కాదు, లోన్లు పెట్టుకునుడు, భూముల జాగాలు అమ్ముకునుడు ఇవి కూడా చేసిన మహానుభావులు ఉన్నారు. అగో ఈ అన్నలు ఏమంటారో చూడురి. बहुत बढ़िया फ़ोन है, उसका फर्स्ट इम्प्रेशन जो है बहुत खुश हूँ मैं। वो एयरपॉड्स दोनों मुझे बहुत ज़्यादा पसंद आए। 21 आवर्स, मैं कल 11 o'clock को आया था सुबह, फिर तब से मैं इधर ही हूँ। सर एप्पल के दीवाने हैं तो एप्पल के नहीं तो कहीं भी जा सकते हैं। हम तो सोच रहे थे मुंबई चले जाएं, पर यहाँ ईजिली मिल गया तो फिर मुंबई जाने की ज़रूरत नहीं है ना। अभी तो क्रेज़ था कि चाहिए तो मिल गया बस। अब अच्छा बुरा तो यूज़ करने के बाद ही देखेंगे जो भी होगा। इससे पहले 15 Pro Max था, अब इसके ऊपर कोई आएगा तो वो भी ट्राई करेंगे। प्राइस का क्या करना है सर, जब यूज़ करना है तो प्राइस चाहे 1 लाख का होता है या 1.5 लाख का चाहिए तो ఇక ఫోన్ చేతికి అచ్చుడుతోని ఒక మురిసిపోడా ఒక్కొక్కరు. మరి ఈ ఫోన్ కోసం గంత సాహసం చేసుడెందుకు, కిడ్నీలు అమ్ముకునుడెందుకు, రైలు బండెక్కి రాత్రంతా ప్లాట్ఫారంల మీద వండుకొని తెల్లారికి ఇట్లా ఎదురు చూసుడెందుకు అనిపించచ్చు. అయితే యాపిల్ ఐఫోన్ అంటేనే ఆ కథ అలాగుంటుంది అన్నోళ్ళ. ఈ ఫోన్ చేతులు ఉన్నదంటే వాళ్ళకేంది మహారాజులు ఐఫోన్లు వాడుతారని చెప్పుకుంటారట. అగోగా సుతారం కోసం కొందరు గట్ల తండ్లాడతారని అంటురు. వెనకటేవలో చెప్పినట్టు ఇచ్చంతరాల పోరం కట్ట అచ్చింతలు పడితే నోరు గులగుల పెట్టి నోట్లేసుకున్నాడట. ఇక గట్లనే ఉన్నది ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకొని మరీ ఎగబడేటోళ్ళని చూస్తుంటే. మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా వాస్తవం కాదు. రోడ్డు చక్కగా ఉన్నది కదా అని రయ్య పోతే అసలుకే మోసం కూడా రావచ్చు. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాన్రు. ఓ నేనేం చెప్తున్నాను అర్థమైతలేదా ఏంది? ఏం లేదోల్లా. ఇప్పుడు మనము ఒక పట్టణానికి పోదాం. ఆడ ఒక రోడ్డు కాడ జరిగిన ఇచ్చంతరం చూడాలి మీరు. పర్షాన్ అవుతారు, గుండె కూడా కొంచెం ఇట్లా డక్కు డక్కు డక్కుమని కొట్టుకుంటుంది. చూడండి మీరే. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మహారాష్ట్ర పూణే పట్టణంలోనొల్లా ఈడ ఏందిది ట్యాంకరా ట్రక్కా ట్యాంకరే, నీళ్ళ ట్యాంకర్ కావచ్చు. ఆడ దిగబట్టట్టయింది. డ్రైవర్ సాబు మెల్లమెల్లగా ముంగడికి తోలుతుండు కదా.
మెల్లగా మెల్లగా అగో కింద చూడుర్రి. అబ్బరు బిడ్డ వామో రోడ్డు తతికింది. కథమిగా ఈ ట్యాంకర్ ఏమైతుందో చూడుర్రి. వామ్మో చూసిరా, నీళ్ళ ట్యాంకర్ భూమి లోపలికి పోయింది కదా. అయ్యయ్యో, అక్కడి రోడ్డు పరిస్థితి చూసిరా గిట్లున్నది. మరి ఇదేంటి సారు ట్యాంకర్ గిట్ల పడిపోయిందని ఎవరన్నా లీడర్ని అడిగితే ట్యాంకర్ పడిపోడేంది, ఇదో వెరైటీ పార్కింగ్ ఇట్లా చేసుకోవచ్చని అంటారు కావచ్చు. అట్లున్నారట ఆడ లీడర్లు. మరి ఇంతకు డ్రైవర్ పరిస్థితి ఏంది కావచ్చు, ఎట్లా బయటికి తీసిరు కానీ ఇంకా తెలియలే నాకు. ఏందో ఏమో పో, ఏ రోడ్డును కూడా నమ్మేటట్టు లేదు. మీదికి చూస్తేనేమో డాంబర్తో మంచిగానే సాఫ్గా కనబడుతుంది, కానీ కార్లు రోడ్డు మీదకి వస్తే మాత్రం ఈ రోడ్లు ఇంటికి కొంచపోతాయా లేకుంటే రోడ్ లోపలికి గుంజకపోతాయా గదే పెద్ద సస్పెన్స్ లెక్క కొడుతుందట. సరే పూణేల గట్లున్నదా, మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడనొల్ల ఇగో ఈ కారును చూడురి, డైరెక్ట్ డివైర్కే గుద్ది పడేసిరు. మరి నడుపునోడు కళ్ళు నెత్తికి పెట్టుకుని నడుపుతుండ ఏంది అని అంటారా? కళ్ళు నెత్తి మీద పెట్టుకునుడు కాదు, గంజాయి కడుపులేసుకుని నడిపిరట. ఆఖరికత్తే ఈ అవతారం అయింది. ఏమో అనుకున్నా గానీ ఈ నడుమ జీవాలు కూడా బస్సులు, రైలు బండ్లు, విమానాలు ఎక్కేందుకు బాగా కాయిష చూపిస్తున్నాయో. అరే అవంటనోళ్ళ మనుషులే ప్రయాణం కడతాండ్రు, మరి మేమెందుకు కాళ్ళతోని నడవాలి? మేము కూడా రైళ్ళు ఎక్కాలి, విమానాలల్లో పోవాలి అని అనుకుంటున్నారో ఏమోనోళ్ళ. ఏం చేసినాయో చూడుండ్రిగా మీరే. ఇప్పుడు మనం ఒక ఎయిర్పోర్టులో ఉన్నామోళ్ళ. ఎయిర్పోర్టులా విమానాలు వస్తాయి, ప్యాసింజర్లు ఎక్కుతారు దిగుతారు కదా. ఇగో ఈడ చూడుండ్రల్లా ఒక విమానం చాలైంది, మెల్లగా మెల్లగా మీదికి పోతాంది. అంతల్నే అగగగగగో ముంగట చూడురి మంచిగా కనబడతాందా పులి, చిరుత పులి. అరే అవంటెనొల్లా ఎయిర్పోర్టుకు వచ్చింది, అది కూడా ఒక్కటి రాలేదు, సకుటుంబ సపరివారి సమేతంగా పిల్లా పాపలతోని ఎయిర్పోర్టుల తిరుగుకుంటా అట్లా 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 నడుచుకుంటా పోతాంది. ఓరి దేవుడో ఏందిది, ఎయిర్పోర్టులా పులులు తిరుగుడేంది? ఆగర్సే వాటికి గనక కిరిమిలేసి ప్యాసింజర్ల మీద పడితే ఎట్లుండు? విమానం ఎక్కి కూసుంటే ఏంది కావచ్చు పరిస్థితి? వామ్మో, తలుచుకుంటుంటేనే ఎట్లెట్లనో అనిపిస్తున్నది నాకు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని ఎయిర్పోర్టుల నటనలో. సరే ఎయిర్పోర్టుకు పులి ఎట్లొచ్చిందో చూసిరు కదా. మరి పులి ఎయిర్పోర్టుకు పోతే నేనెందుకు ఉత్తగా ఉండాలి అని అనుకున్నది కావచ్చు అలా ఒక పాము. ఇదేమో రైల్ స్టేషన్కే వచ్చింది. అగ చూడవు ప్యాసింజర్ల నడుమ ఎట్లా తిరుగుతున్నదో. వామ్మో, జనాలు ఉరుకుడే ఉరుకుడు. 6 అడుగుల పామట. మరి రైల్ స్టేషన్కి ఎందుకు వచ్చింది కావచ్చు? ఏ బండి ఎక్కుదామని చూసిందో. కొంపదీసి ఈ జీవాలన్నీ కలిసి చెలో అనుకుంటా మీటింగ్ పెట్టుకున్నాయా? ఒకటేమో ఎయిర్పోర్టుకు వచ్చింది, ఇదేమో రైల్ స్టేషన్లో తిరుగుతాంది. అసలు జంగల్లో మాయం చేస్తే జీవాలు జనాలలో కస్తాయి గిట్లా. ఆఖరికి గోస పడేది మనమే. భగవంతా, ఈ దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ల గురించి చెప్పొద్దు అని గట్టిగా అనుకుంటా. కానీ కొందరి లలిత కళలు చూసినాక
నాకు ఇక చెప్పుడు తప్పుతలేదోల్లా మీరేమన్నా అనుకోండి. అరే ఏ పని చేసినా ఒక అందము సందము అద్దు పద్దు ఉండాలనా అద్దా? హద్దు దాటితే ఏమవుతుంది? అసలుకే ఎసరస్తుంది. అగో గట్లనే అయింది గా ఉప్పల్లా. ఏమైందో చూడు ఇక మీరే. అనుమానం లేదు, ఇక చాలా మందికి పిచ్చి ముదిరింది. ఎర్రగడ్డ దావకానకు పట్టుకపోయినా తగ్గనే తగ్గది. ఇది ఉత్తపచ్చి పిచ్చి కూడా కాదు, మరి రీళ్ల పిచ్చి, పర్ఫార్మెన్స్ల పిచ్చి. ఈ దిక్కుమాలిన పిచ్చితోని అంత పిసపిసేషన్ చేస్తాన్రు. ఈ ఫేమస్ అయ్యేటందుకు ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా వీడియోలు చేసుకుంటున్నారు కదా నల్ల. మీకు కూడా అప్పుడప్పుడు చెప్తానే ఉన్నా. ఇప్పుడు ఈ పోరలు అయితే డైరెక్ట్గా పోలీస్ టౌన్ కానే దుఃఖం పెట్టిరులో. అది కూడా మన హైదరాబాద్ ఉప్పల పోలీస్ స్టేషన్ టౌన్ ముంగట్నట. అవసరమా అనొల్లా కథకున వాడేతూ ఈసుంటోళ్ళను ఏం చేయాలొల్లా? అరే ఫేమస్ కావడానికి ఎట్లా పడితే అట్లా చేసుడేంది, ఏది పడితే అది చేసుడేంది? పోలీస్ స్టేషన్ పోతాను కంప్లైంట్ సెంటు పాటల మీద టీవీలో పడుతున్న పోర్లందరూ గుంపు కుడతారు. నేను కూడా ఒక్కరు గుంపు కుడతలేను. అసలు పోలీస్ టౌన్ అంటే లెక్క లేకుండానే అవుతున్నది. గింత ధైర్యం ఏంది కావచ్చు? ఏందో ఏమో పోన్రి. వీళ్ళు పోలీస్ టౌన్ ముంగట వేసిర్రు కదా. కొందరైతే కొండల మీద, గుట్టల మీద, ఫ్లైఓవర్ల మీద, చెట్టు కొమ్మల మీద ఇసాంటి వేసి పానాల మీదకి తెచ్చుకుంటారు. వాళ్ళకేంది కాలు రెక్కలు ఇరుగుతాయి. దావకాన్లో డబల్ రొట్టెలు తినుకుంటా మంచిగా వంటారు. అవస్థ అంతా అమ్మ నాయనకేనాయే. ఇవన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.